ఆశాబిందు గారు చెప్పండి, ఈ కేసులో నిజంగా ప్రభుత్వం ఆ తల్లికి న్యాయం జరగాలని కోరుకుంటుందా, లేకపోతే ఇది ఒక రాజకీయ మైలేజ్ కావాలని ఏమైనా హడావిడి చేస్తున్నారా? సరే, ఇది రాజకీయ మైలేజ్ అవన్నీ జగన్ గారికి అవసరాలు అవుతాయి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఫాలో గారు. ఇప్పుడు ఏదైతే ఆయన చెప్తున్నారో, వచ్చిన వాళ్ళు నాగరాజు గారికి సపోర్ట్ కి ఎవరైతే వస్తారో వాళ్ళ మీద సిట్ వేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఇది చేస్తున్న వాళ్ళని కూడా ఫస్ట్ వేయాలి. ఆయన అవినీతి పరుడు అయ్యి అనంతబాబు వాళ్ళ డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? అప్పుడు లక్ష్మణరావు గారు ఏం చేశారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని అనంతబాబు డాక్టర్ సుధాకర్ తప్ప మీ టీడీపీ వాళ్ళకి ఏం తెలియదు. మీ టీడీపీ సబ్జెక్ట్ లేదు, వాళ్ళకి వాళ్ళకి ఇంకేం లేదు. 325 డాక్టర్ సుబ్రహ్మణ్యం ఇవి తప్ప మీకేది సాధ కదని మాకు అర్థమవుతోంది. డాక్టర్ సుధాకర్ ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం లక్ష్మణరావు గారు, ఆశాబిందు గారు కంప్లీట్ అయ్యాక మీ దగ్గరకు వస్తాను. ఆశాబిందు గారు చెప్పండి సార్. విషయం పైన మాట్లాడాలండి సార్. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అక్క చెల్లి తల్లి చెల్లి ఏంది సార్ వెళ్ళిపోతున్నాం సార్ ప్రతి డిబేట్ లో. ఉన్నారు ఆయన కాస్త సైలెంట్ అయ్యి మాట్లాడితే బాగుంటది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటికీ ఎన్నో దాంట్లో ఉన్నారు. ఒక్క కేసు కాదు, ఆయనకు 32 కేసులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడమనండి ఫస్ట్. అది ఏ అవినీతితో పాటు వాళ్ళ బాబాయ్ కేసు, వాళ్ళ నాన్న కేసు, ఇవన్నీ ఉన్నాయి. చాలా కేసులు. అవినాష్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ సొంత బాబాయ్ దాంట్లో ఉన్నారు. వాళ్ళ సొంత చెల్లెల్ని కూడా, ఆడవాళ్ళని చూడకుండా సొంత చెల్లెల్ని పసుపు చీర కట్టుకొని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ ఇస్తే, వాళ్ళ కొడుకు పెళ్లి కోసం ఇన్విటేషన్ ఇస్తే కూడా ఇట్లాంటి దుర్మార్గులు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒక దుర్మార్గపు ఆలోచనతో పసుపు చీర కూడా కట్టుకొని వెళ్ళింది అనేసి ఎట్లాంటి బూతు భాష మాట్లాడినా ఒక జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడంటే ఇంకా ఆయన ఒక మనిషిగా మనం కన్సిడర్ చేయగలమా? లేదు. తల్లిని కూడా, ఏకంగా తన తల్లిని కూడా, అసలు వైఎస్ఆర్ కూతురేనా ఈమె, వైఎస్ఆర్ కి పుట్టిన బిడ్డ కాదు అన్నప్పుడు వీళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారండి? ఇవి మాట్లాడేటప్పుడు ఇట్లాంటివన్నీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనము ఇందులో వైసీపీలో ఉన్న వాళ్ళు అందరూ అటువంటి వాళ్లే. ఇప్పుడు మనం ఏ ఒక్కటి తీసుకోవాలన్నా కూడా, ఏది టచ్ చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే స్టార్ట్ అవుతుంది. ఒక్కటి కాదు, ఎందుకంటే ఆయన చుట్టుపక్కలంతా వాళ్లే ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఉన్నారు. ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు? ఏ ఒక్క దాంట్లో లేరు చెప్పండి. కల్తీ మద్యంలో ఉన్నారు, హత్యల్లో ఉన్నారు, కిడ్నాపుల్లో ఉన్నారు, దొంగ ఓటు విషయంలో మనం చూసాము. ఎన్ని ఒక్కటి కాదు, వాళ్ళకి చెప్పితే పెద్ద చాతాడంత చరిత్ర అవుతుంది. ఇవన్నీ పెట్టుకొని ఇప్పుడు ఈయన వచ్చి మనకు చెప్తారు ఆయనకి నాగరాజు గారికి అమ్మన్లంటే. అవునండి, ఆయన ఎందుకు ఎవరిని ఇచ్చేశారు? ఒక గంజాయి బ్యాచ్, ఒక హత్యలు చేసినాడు, ఒక రేప్ చేసినాడు. చేసిన విధానం తప్పండి, కానీ ఇలా చేయడం వల్ల చాలా మంది అరాడికేట్ అయిపోయారు. ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని తగ్గించారు కాబట్టి మేము ప్రశాంతంగా బతకగలుగుతున్నామనేసి అక్కడ కృష్ణలంక ప్రజలు బయటకు వచ్చి చెప్పుకుంటుంటే బాధ. టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఈ ఏదైతే ఇప్పుడు ఏదైతే నాగరాజుకు సంబంధించినటువంటి ప్రజలు బయటకు వచ్చి, ఆశాబిందు గారు, ఇప్పుడు ఏదైతే నాగరాజుకు సంబంధించినటువంటి అరెస్ట్ జరిగిందో, ఆ అరెస్ట్ విషయంలో నాగరాజు గంజాయి మనుషులు ఎవరైతే ఉంటారో, గంజాయిలు తీసుకొని డ్రగ్స్ తీసుకొని రోడ్ల మీద అర్ధరాత్రులు ఇబ్బందులకు గురి చేసే వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయగలిగారు నాగరాజు గారు అనేసి ఇప్పుడు కృష్ణలంక ప్రజలు బయటకు వచ్చి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంటే ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే వీళ్ళని ఇంకో విధంగా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సిపి సజ్జనార్ గారు ఎప్పుడైతే దిశ కేసులో ఎన్కౌంటర్ చేస్తే ఆయన అదే అసెంబ్లీలో ఏమని చెప్పారండి? కొనియాడలేదా సజ్జనార్ గారిని? చాలా మంచి పని చేశారు, ఈ పద్ధతి బాగుంది, ఇట్లాంటి వాళ్ళని ఊరికే వదలకూడదని చెప్పింది ఆయన కాదా? చెప్పమనండి.
అంటే ఇదే మాట కాదు, ఎవరైనా ఖచ్చితంగా ఇది చేస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని లాకప్ డెత్ జరిగిందంట. దాన్ని ఆదర్శంగా నో తప్పు. అదే ఇప్పుడు మాకు అదే చెప్తున్నాము, ఇది ఈ విధానం అనేది తప్పు, మాకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటివి అసలు అలో చేయరు. ఒకవేళ సిపి సజ్జనార్ గారు చేసిన పని కూడా ఆయన యాక్సెప్ట్ చేయరు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఆయన ఉంటారు ఇప్పటికీ. కానీ ఏం జరిగిందనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారండి? హోమ్ మినిస్టర్ కి ఏం చేత కావట్లేదంటే నిజమే. ఎవరైతే ఇట్లాంటి గంజాయిని గత 5 ఏళ్లలో గంజాయిని పెంచి పోషించి యువకులంతా చెడగొట్టి, చిన్న పిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కరిని చెడగొట్టి ఉపాధి లేకుండా దానికి అలవాటు పడిన వాళ్ళు కదండి, వాళ్ళని వదిలేస్తున్నారు కదా హోమ్ మినిస్టర్ గారు. అందుకు మాకు బాధ. అది పవన్ కళ్యాణ్ గారికి బాధ. ఇంకా ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఏరేయట్లేదు అనేసి,